భర్తకు ఆలోచన చెప్పడానికి భార్య మంత్రిలాగా పనిచేయాలి. ఆలోచన చెప్పడానికి. అందుకే కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత రూపేచ లక్ష్మి శేనేషు వేశ్య షట్కర్మయుక్త కులధర్మ పత్ని అన్నారు. ఇంటి కార్యములందు భార్య ఏం చేయాలి? ఒక దాసదాని ప్రకారంగా పనిచేయాలి. ఇంటి కార్యములు అంటే ఇంటిలో ఉన్న వంట చేయడమే కానీ, ఇల్లు వాకి శుద్ధి చేయడమే కానీ, ఇల్లు వాకిలు శుద్ధి చేయడమే కానీ, ఇలా ఒక దాసిలాగా కార్యములేదు దాసిగా. భోజ్యేషు లక్ష్మి భర్తకు అన్నం పెట్టేటప్పుడు ఒక తల్లి విధముగా, ఒక తల్లి లాంటిగా లాలించి పాలించి అతనికి నచ్చినట్టు ఇష్టమైనటువంటి రుచుల చేత అన్నం కూర వండి ఒక తల్లిలా భావించుకుని పెట్టాలి. శయనేషు వేశ్య పడకే అందుకు వేశ్యలాగా ఉండాలి. అది కాక భర్తకు ఆలోచన చెప్పడంలో ఒక మంత్రిలాగా పనిచేయాలి. ఇలాంటిగా మెదిలినదే ఆడదంటారు. శబాష్. నాకు రాని ఆలోచన నా భార్య చెప్పారు. ఎంతైనా పొట్టిది గట్టిదే. పర్వాలేదు. శబాష్. అయినా ఆకాశవాణి చెప్పినది 8వ వాడు శత్రువు, మిగతా 7 నాకు మిత్రులే కదా. నాకు ఆలోచన తట్టక వారంతా నా శత్రువులే. అరే అదిరా చూడు స్వామి. సరే వసుదేవా మామయ్య, నీ సత్యవాక్కును ఉంచానురా, చాలా సంతోషం. వీని ఏ ప్రకారము తీసుకొని వచ్చావు ఆ ప్రకారముగా 8వ వాడు పుడతాడే వాణ్ణి నా భర్తకు తీసుకురా. సప్తసూనులు నాకు సరసనేను, అస్తమాత్మజుని తెమ్మి నేను నష్టపరచదను. సప్తసూనులు అంటే 7 కుమారులు ఒక మిత్రులే నీకు పుట్టేవారు. 8వ వాడు పుట్టగానే వీరిని ఏ ప్రకారం తీసుకుని వచ్చావో ఆ ప్రకారముగా వాడిని తీసుకునిరా. అప్పుడు వాడిని చంపి మళ్ళీ మన 2 కుటుంబాలు అప్పుడు కలిసి ఉంటాయి. అర్థమయ్యాదా? పిల్లగాన్ని ఎత్తుకుంటావా? చూడవా? అదిగో చూడు, వాడు నన్ను చూసి నవ్వుతాడు. వాడు మంచోరు వాడి, మంచోరు వాడి. వాడు నన్ను చూసి నవ్వుతాడు. మేనమామ కదా, మేనమామానికి ఏర్తాడు. ఏడ్తాడు. వాడు నవ్వుతున్నాడే. అత్తవు నీ లెక్క బ్రతికిపోయావురా అల్లుడా, బ్రతికావురా. వెళ్ళి 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 బ్రతికావు పో. అంత నీ దాని లెక్కనే ఉన్నది. నీ లెక్క మేనమామ ముఖము లెక్క. పూరణికొక్క మీసాలే లేవు కానీ ఆయన లెక్కనే ఉన్నాడు సేమ్. మస్తున్నాడు. సరే వెళ్ళు అన్నయ్య. కోరిక అనుకున్నా కానీ కన్నట్టు చేస్తాను. నీకేం బాధలే, మా బాధ మేము పడతాను కానీ అవసరమా? నువ్వు మొగలు వాడే వస్తాను. నువ్వు వాడదాను అక్కడ ముక్కలాడ అయినా కానీ గంతటు ఎన్ని చేతులు ఉంచుకున్నావు నువ్వు అంటే. మరి ఎట్లా అయినా కానీ నీ గుండె ధైర్యానిగా మొక్క. అట్ట కాదురా, నీ భార్య చెప్పినట్టు వింటలేవా? నన్ను మరి కష్ట. అన్నయ్య సరే ఇక వెళ్ళండి. వెళ్ళా మంచిగా దింపుడు కాలని చెప్పి 21 కాకుండా 41 కానీ 21 రోజు చేయమారు. అదే అనుకుంటాను. సరే, నా కుమారుణ్ణి చంపకుండా మా చెల్లెలు అడ్డం వచ్చాడు, కాపాడినాది నా యొక్క కుమారుణ్ణి. ఇక మా దేవుడు సరోజలోచని
తీసుకువచ్చావా? అవును. నేనేమని చెప్పాను నీకు? ఏం చెప్పావు? మా అన్న మంచివాడు, చాలా మంచివాడు. కోపం వస్తేనే మండుటెండా, మనసు మాత్రం వెళ్ళదని చెప్పానా? అవునవును. ఏంటి మాట్లాడుతున్నావు? వరానా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా వరానా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా నరేసు దేమియో సిల్కే నరేసు దేమియో సిల్కే దయాతో నందని గాతే నరేసు దేమియో సిల్కే దయాతో నందని గాతే వరానా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా చూడు ఎండకు ఎంత ముఖం వాడిపోయింది చూడు. వాడిపోయింది ఆకలి అవుతుంది కావచ్చు ముంజరు నరేసు దేవియో సుల్కే దయాతో నందని గాతే నరేసు దేవియో సుల్కే దయాతో నందని గాతే వరానా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా సుతుని తెచ్చితివా జీవము వాసని దితివా. ఏమిటి వరం చేత కలిగినటువంటి ఈ కుమారుని తీసుకువచ్చావు. నరేశుడు అంటే మా అన్నయ్య ఏమని పలికాడు, ఎందుకు విడిచిపెట్టాడు? పలికాడా? అత్తగాంచియుడు వీనితో తగవులే తనను తనయుని అత్తగాంచియుడు వీనితో తగవులే తనను అత్తగాంచియుడు వీనితో తగవులే తనను తనయుని అత్తగాంచియుడు వీనితో తగవులే తనను ఎంతే అస్తమాతగుని పచ్చడు అడదనని పలికే మన యొక్క కుమారుని చూసినాడు, అయినా వీటితో నాకు పని లేదు. 8వ వాడు నా శత్రువు. 8వ కుమారుడు పుట్టినప్పుడు అట్టి బాలుని తీసుకురా, చంపుతాను, వీటితో పని లేదు అన్నాడు. పనిగా చెప్పాడా? అవునవును. చూడు నిన్ను ఎంతగానో బ్రతిమాడు నిన్ను. చెప్పు చెప్పు. అసలు ఆ, మనిషికి ఒక్కసారి చెప్తే వినాలి, అదే. లేక భార్య చెప్తే భర్తను వినాలి, భర్త చెప్తే భార్యనే వినాలి. అవును. నువ్వు వినక నేను ఎంతో చెప్పినా తీసుకువెళ్ళావు. కొడుకు ముఖం చూడు ఎలా వాడిపోయేది, ఆకలి ఆకలి అని. ఇగో పాలు చూడు ఎలా చీకుచున్నాడో, ఎలా కోల్చుడు చూడు. ఇక లోనికి వెళ్దాం పద. మనంబు చిలుకయును వీడే చోకము వెనుకయ నాడు. మనంబు చిలుకయును వీడే చోకము వెనుకయ నాడు. మనంబు దయను రామోదారుకుని కాకయ మీద. మనంబు దయను రామోదా పుత్రుని కాకయ మీద. చూడండి, ఈనాడు మన మనస్సులో ఉన్న అన్ని బాధలు తొలగిపోయాలి. ఆ తర్వాత పుత్రుని గాంచి ఏమన్నాడు? అలాగేనా? అయ్యో, సీతయ్య నాన్న, బంగారు ఉండు, బంగారు ఉండు. చీకర
యాదవ నాయకుడే పవిత్రుడయ్యాడు. కుమారుడు ఏడుస్తున్నాడు కాబట్టి పాలు అలాగేనా పాలిచ్చి కుమారుని మనం చదువుకుందాము క్షేమంగా ఉందాము అనుకుంటున్నావా గోవిందీ వెంకటరామో ప్రగతి నవుల మనలో గోవిందీ వెంకటరామో ప్రగతిలో నవుల మరి గోవిందీ వెంకటరామో ప్రగతి నవుల మనలో గోవిందీ వెంకటరామో ప్రగతిలో ఎరసినా అదిల పరిచేరా పూరి నరదే నారాయణ నారాయణ ఏ మాయరా ఏ మాయరా నారాయణ ఏ మాయరా ఆయన అరే కలహంబులు లేక హోరాత్రంబులు చింతిల్లుతున్నాయి కాబట్టి ఆ నారాయణుడు చెప్పిన ప్రకారముగా ఎక్కడ కలహముందు నా యొక్క దివ్య దృష్టి చూసుకొని చెప్తాను నువ్వు నారాయణుని నారాయణ నారాయణ మరి ప్రధాని చూడు ఆ నారాయణుడు చెప్పిన ప్రకారముగా ఇప్పుడు ఆ దేవికి 6 కుమారులు పుట్టారు దేవకి 6 కుమారులు పుట్టారు ఆ మధురా నగరమును వెళ్ళి ఆ కంసుని తోటి 1, 2, 2, 3 కలిపితం చేసి చెప్పినా అక్కడ కలహం పుట్టించుకుంటేనే నా బొజ్జనుడుతాది ఇప్పుడు మధురా నగరము వెళ్ళడమే కర్తవ్యం నారాయణ నారాయణ చెవుడు పుండకోరు మాటలు చెప్తే నీకేమొస్తాను అరే అలా కాదురా శ్రీమన్నారాయణుడు చెప్పిన ప్రకారముగా నేను కలహం పుట్టించుకున్నావు ఆయన చెప్పండి నన్ను దవడం పెట్టి ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను ఇబ్బంది కూడా నీ కడుపులో అరసమరులు కావాలి ఎదుగుల పావన గోపాల ఎదుగుల పావన గోపాల గోపాల నంద 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 గోపాల ఎదుగుల పావన మానిక చోళ కరుణా బరుణ హరి శ్రీ రమణ ఎదుగుల పావన గోపాల 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 నంద గోపాల ఎదుగుల పావన గోపాల గోపాల నంద గోపాల ఎదుగుల పావన వరుణు ఇచ్చిన నిత్య చోళ కరుణా బరుణ హరి శ్రీ రమణ ఎదుగుల పావన గోపాల నారాయణ నారాయణ ఏ మాయరా ఈ మధురా నగరము చేరి ఉన్నాను కానీ 1, 2, 2, 3 కలిపితము చేసి చెప్పినా అప్పుడు కలహం అవుతాది 8వ వాడు పుడతాడు కంసునికి 8వ వాడికి యుద్ధం జరుగుతాది అప్పుడు నా బుద్ధనుడుతాది నారాయణ నారాయణ